అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవ హృదయం స్టోరీని అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్స్ అయితే వస్తున్నాయి కానీ కామెంట్లు అయితే అస్సలు రావట్లేదు. ఎవరో ఒకళ్ళు నచ్చింది ఏదైనా ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం, వచ్చేయండి. సూర్య అరుణ్ భార్య మాధవి అని వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఒడిలో పడుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో పక్క నుంచి ఒక చిన్న అలికిడి వస్తుంది. ఏంటా అని సూర్య అటువైపు చూస్తాడు. ఇక్కడ దాకా వచ్చింది కదండి స్టోరీ. నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అటువైపు చూసిన సూర్యకు ఎవరూ కనిపించకపోయేసరికి బహుశా పిల్లి ఏమన్నా వచ్చిందేమో అనుకొని ఉంటాడు. కానీ బయట నిలబడి ఉన్న అరుణ్ మాత్రం లోపల నుంచి వినిపిస్తున్న ప్రతి మాటతో కుదలైపోతున్నాడు. సూర్య ఏడుపు, అతని గొంతులోని బాధ, ఒక్కో మాట అరుణ్ గుండెల్లో బలంగా గుచ్చుకుంటుంది. మాధవి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయా అని అనుకుంటూ అరుణ్ చేతులు వణికిపోతున్నాయి. తను ఎంత సంతోషంగా చెప్పాడో ఆ రోజు, నేను సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను అని. ఆ అమ్మాయి కోసం తన భవిష్యత్తునే నాశనం చేసుకుంటున్నాడేమో అనుకున్నాను, కానీ అది మాధవి అని నాకు ఇప్పుడే తెలిసింది అని అనుకుంటూ ఉన్నాడు. లోపల మాత్రం సూర్య ఇంకా తన అమ్మ ఒడిలో చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మా, నేను వాళ్ళ మధ్యకి ఎప్పటికీ రాను. అరుణ్ చాలా మంచోడు. ఇప్పుడు మాధవిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూశాక వాళ్ళని విడదీయాలని నేను కలలో కూడా అనుకోనమ్మా అని అన్నాడు. సుజాత గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, అందుకే నువ్వు నా కొడుకు అయ్యావు నాన్న. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం మన బాధను దాచుకోవడం చాలా గొప్పది అని అన్నారు. నువ్వు మాధవిని ఎంతలా ప్రేమించావో ఒక్కో క్షణం నువ్వు తన గురించి చెప్తున్న ఒక్కో మాటలో నీ కళ్ళలో ఆనందాన్ని చూసి ఎంతో మురిసిపోయాను. తనే నీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా రావాలని మురిసిపోయేదాన్ని. కానీ ఆ పైవాడు నిర్ణయం ఇలా ఉంది. ఏం చేస్తాం, మనకి మాధవి రాసి పెట్టలేదు అని అన్నారు. ఆ మాట విన్న అరుణ్ కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి. తన కోసం, తన కుటుంబం కోసం సూర్య తన గుండెనే త్యాగం చేస్తున్నాడని అర్థమైంది. ఒక పక్క మాధవి గొప్పతనం, ఇంకో పక్క సూర్య మాధవిని ప్రేమించే విధానం. తను ఎంత తప్పు చేశాడో దీక్షని ప్రేమించి అని ఇప్పుడు ఒక్కొక్కటి మాధవిని బాధ పెట్టినవన్నీ గుర్తు చేసుకొని తనని తానే క్షమించుకోలేకపోయాడు. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక, ఇంకొక క్షణం అక్కడ ఉంటే తను ఏడ్చేస్తానేమో అని అతనికే అర్థమైపోయింది. అరుణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి బయటకు నడిచాడు. కార్ దగ్గరకు వెళ్ళి డోర్ తెరవబోయాడు. కానీ అతని చేతులు వణుకుతున్నాయి. అతని కళ్ళ ముందు మళ్ళీ సూర్య ఏడుస్తున్న ముఖమే కనిపిస్తోంది. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నా భార్య నా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమించింది. నా ఫ్రెండ్ నా సంతోషం కోసం తన ప్రేమనే త్యాగం చేస్తున్నాడు అని అనుకుంటూ అరుణ్ కళ్ళలో నుంచి నీళ్లు జారిపోయాయి. ఇప్పటి వరకు తను జీవితంలో నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒకవైపు డబ్బు కోసం ప్రేమించిన దీక్ష, మరోవైపు తన ప్రాణాలనే ఇచ్చిన మాధవి, ఇంకోవైపు తన ప్రేమను నిశ్శబ్దంగా గుండెల్లో దాచుకొని పైకి చెప్పలేక, మాధవిని వదిలిపెట్టలేక బాధపడుతున్న సూర్య. ఈ ముగ్గురి మధ్య తేడా ఈరోజు అతనికి పూర్తిగా అర్థమైంది. అరుణ్ కారులో కూర్చొని స్టీరింగ్ మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసులో ఒక్కటే మాట తిరుగుతుంది. సూర్య, నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నువ్వు దేవుడివి అంటూ ఏడుస్తున్నాడు. అటు ఇంట్లో సూర్య ఇంకా తన అమ్మ ఒడిలోనే పడుకొని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. అమ్మ, ఇక నుంచి
మాధవిని చూడటం కూడా తగ్గిస్తాను. నా కళ్ళల్లో బాధ, వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టకూడదు అని అన్నాడు. ఇప్పుడిప్పుడే మాధవి అరుణ్కి దగ్గరవుతుంది. అరుణ్ మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇంకా అవసరమైతే వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తాను తప్ప వాళ్ళు విడిపోవడానికి కారణం ఎప్పటికీ కానమ్మా అని ఏడుస్తున్నాడు. సుజాత గారు అతన్ని జుట్టు నిమురుతూ, కాలం నీ బాధని తగ్గిస్తుంది నాన్న, కానీ ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం నిన్ను ఇంకా గొప్పవాడిగా చేస్తుంది. ఆ మాటతో సూర్య కళ్ళు మూసుకున్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఇంకా మాధవి నవ్వు మాత్రమే తిరుగుతుంది. కళ్ళు తెరిచిన మాధవినే కనిపిస్తుంది. సూర్య ఇంకా తన అమ్మ ఒడిలోనే తల పెట్టుకొని ఏడుస్తున్నాడు. అతని కన్నీళ్ళు సుజాత గారి చీరను పూర్తిగా తడిపేశాయి. కానీ ఆమె మాత్రం ఒక్క మాట కూడా అనకుండా, చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎలా జుట్టు నిమిరేదో అలా తన కొడుకును తల నిమురుతూ కూర్చుంది. కొన్ని క్షణాల తర్వాత సుజాత గారు మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టారు. సూర్య, ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ చాలా పెద్దదేనన్నా, కానీ ఆ బాధతో మనిషి చెడ్డవాడిగా మారిపోవడం చాలా సులువు. మంచి మనసుతో నిలబడడం చాలా కష్టం. సూర్య నెమ్మదిగా కళ్ళెత్తి తన అమ్మను చూశాడు. సుజాత గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు ఈరోజు ఏడుస్తున్నావంటే నీ ప్రేమ నిజమైనది కాబట్టే. స్వార్థంగా ప్రేమించి ఉంటే వాళ్ళ జీవితాలు పాడైనా మాధవి నాకు కావాలి అని అనుకునేవాడివి. కానీ నువ్వేమంటున్నావు? వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావు. అదే నీ ప్రేమ గొప్పతనం నాన్న అని చెప్పింది సుజాత గారు. సూర్య మళ్ళీ చిన్నపిల్లాళ్ళ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అమ్మా, నా గుండె చాలా నొప్పిగా ఉందమ్మా అంటూ ఏడుస్తున్నాడు. సుజాత గారు వెంటనే అతని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని, తెలుస్తున్నా, తల్లికి పిల్లల బాధ చెప్పకపోయినా తెలుస్తుంది అని అన్నారు. ఆ మాట విన్న సూర్య కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకా పెరిగాయి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీకు గుర్తుందా? ఒకసారి నీ బొమ్మ పగిలిపోయింది. ఇలానే నా ఒడిలో తల పెట్టుకొని ఏడ్చావు. అప్పుడు నేను కొత్త బొమ్మ కొనిపెట్టాను. కానీ ఇప్పుడు నీ గుండె పగిలిపోయింది. దానికి తల్లి కొత్త గుండె తీసుకురాలేకపోతుంది నాన్న, నన్ను క్షమించు అంటూ సుజాత గారి గొంతు కూడా వణుకుతోంది. సూర్య ఒక్కసారిగా లేచి, అమ్మా అలా అనద్దమ్మా అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. సుజాత గారు బలవంతంగా నవ్వారు. తల్లి అంటే ఏంటో తెలుసా సూర్య? పిల్లాడు చిన్నగా ఉన్నప్పుడు కింద పడితే ఎత్తుకొని ఊరడిస్తుంది. పెద్దయ్యాక గుండె పగిలిన అదే ఒడిలో దాచుకొని కన్నీళ్లు తుడుస్తుంది. ప్రపంచం మొత్తం మగాడు ఏడవకూడదు అని అంటుంది. కానీ తల్లికి బిడ్డలు మాత్రం ఎప్పుడు చిన్నపిల్లలే. ఆ మాటలు విన్న సూర్య ఇక ఆగలేక మళ్ళీ ఆమె ఒడిలో పడుకొని బిగ్గరగా ఏడ్చేశాడు. సుజాత గారు కూడా అతని తలపై ముద్దు పెట్టి కన్నీళ్లు తుడిచారు. నాన్న, జీవితంలో కొన్ని ప్రేమలు మనకి దక్కవు, కానీ అందుకని ఆ ప్రేమ అబద్ధమైపోదు. నీ ప్రేమ ఓడిపోలేదు సూర్య, నీ ప్రేమ త్యాగంగా మారింది. ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు అందరికీ ఉండదు అని చెప్తుంది సుజాత గారు. సూర్య వణుకుతున్న గొంతుతో, అమ్మా, నేను వాళ్ళని చూస్తూ ఎలా బ్రతకాలి అని అన్నాడు. సుజాత గారు అతని తల నిమురుతూ, మెల్లగా అలవాటు పడతావు నాన్న. మనకి దక్కని వాళ్ళను ద్వేషించడం చాలా సులువు, కానీ వాళ్ళ సంతోషం కోసం మన బాధను నవ్వుతో దాచుకోవడం చాలా గొప్ప విషయం. నువ్వు ఈరోజు అదే చేస్తున్నావు అని చెప్తుంది. ఆ మాటతో కొన్ని క్షణాలు వాళ్ళ ఇద్దరి మధ్య మౌనం ఉండిపోతుంది. తర్వాత సుజాత గారు మెల్లగా అన్నారు, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకు సూర్య, నిన్ను ప్రేమించే ఈ తల్లి ఉన్నంత వరకు నువ్వు ఒంటరివాడివి కాదు అని చెప్తుంది. ఆ మాట విన్న సూర్య గుండెల్లో ఏదో
కరిగిపోయింది. తన బాధ మధ్యలో కూడా తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఆ క్షణంలో అతనికి అర్థమైంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు సూర్య. కానీ అతని కళ్ళ చివరి నుంచి జారుతున్న కన్నీటి చుక్కలు మాత్రం ఇంకా అతని విరిగిపోయిన ప్రేమ కథను చెబుతూనే ఉన్నాయి. అమ్మా, నేను దీక్షను ఇక నుంచి అరుణ్ జీవితంలోనికి రాకుండా చేస్తాను. మాధవిని, అరుణ్ని దగ్గర చేస్తాను అంటూ అమ్మ ఒడిలో పడుకొని సూర్య కళ్ళు మూసుకొని అలానే కొంచెంసేపటికి నిద్రపోతూ ఉన్నాడు. తల్లి కూడా తన బాధను అర్థం చేసుకొని అలానే ఒడిలో పడుకోపెట్టుకొని తను కూడా సోఫాకి ఆనుకొని పడుకుండిపోతుంది. అటు బయట కారులో కూర్చున్న అరుణ్ మాత్రం ఇంకా షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అప్పుడే అరుణ్ ఫోన్ ఒక్కసారిగా మోగింది. తెలియని నెంబర్. హలో అన్నాడు అరుణ్. అవతలి వైపు నుంచి కంగారుగా ఒక అమ్మాయి గొంతు వినిపించింది. సార్, వెంటనే సిటీ కేర్ హాస్పిటల్కి రండి, చాలా సీరియస్ సిచ్యువేషన్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అంతే, ఒక్కసారిగా అరుణ్ ముఖం మారిపోతుంది. ఏంటి, ఎలా జరిగింది అంటూ షాక్ అయ్యాడు. ఫోన్ కట్ చేయగానే వెంటనే కార్ స్టార్ట్ చేసి వేగంగా హాస్పిటల్ వైపు బయలుదేరాడు. కొన్ని నిమిషాల్లో ఒక పెద్ద హాస్పిటల్ ముందు కార్ ఆగింది. అరుణ్ గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఐసీయూ ముందు కొంతమంది నిలబడి ఏడుస్తున్నారు. అరుణ్ ఊపిరి బిగబట్టుకొని లోపల గ్లాస్ నుంచి చూశాడు. బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో ఒక అమ్మాయి ప్రాణాల కోసం పోరాడుతుంది. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చాడు. మీరు అరుణ్ గారా అని అడిగాడు. అవును డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు అరుణ్. డాక్టర్ సీరియస్గా చూస్తూ, చాలా డేంజరస్ పాయిజన్ తీసుకుంది, బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ, వచ్చే కొన్ని గంటలు చాలా క్రిటికల్ అని అన్నాడు. ఆ మాట విన్న అరుణ్ షాక్తో నిలిచిపోయాడు. అసలు ఐసీయూలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఒకవైపు తన ప్రేమను గుండెల్లో పాతిపెట్టుకున్న సూర్య, మరోవైపు ప్రాణాలతో పోరాడుతున్న ఆ అమ్మాయి. అసలు ఐసీయూలో ఉన్నది ఎవరు? అరుణ్ జీవితంలో ఇంకెన్ని తుఫాన్లు రావాల్సి ఉంది? జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నన్ను ఫాలో చేసేయండి. ఈ స్టోరీని ఇంకా 2-3 పార్ట్స్ దాకా ఉంచి ఆపేస్తున్నానండి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు తన ప్రేమ గురించి చెప్పారు నాకు. ఆ ప్రేమ స్టోరీని నేను స్టోరీగా చేసి అప్లోడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేయండి. ఒక 2 days 3 days పడుతుంది నాకు ఆ స్టోరీని కంప్లీట్ చేయడానికి. అలాగే ఈ స్టోరీకి ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ చేద్దురు ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.